ఈయన ఈయన టీం కూడా తెలుసు నాకు. ఓలోళ్ళు నేను అన్ని పార్టీలో ఉంటారు ఆడ కొత్తలాడుకుంటా. ఆ టేబుల్ మీద ఈ ఒక్కడు వాయిస్ తప్ప ఈయనదే కై 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 షటర్ బాక్స్, పెద్ద షటర్ బాక్స్. ఈయన ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేసిండు. నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో వచ్చి గెలిపిస్తే రింగ్ రోడ్ వేపిస్తా అన్నాడు. ఆ తుకడాలన్నా గెలిపించారు ప్రజలు. ఆ ఎంఐఎం ఓడికి ఇన్ని, కాంగ్రెస్ ఓడికి ఇన్ని, ఆ బీఆర్ఎస్ ఓడికి ఒకటి, అందరు కలిసి తుకడాలు చేసుకున్నావు కదా. మరి రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వకపోతుంది? ఇంకోటి నిజామాబాద్ ప్రజలకు తెలియజేయాలా, జీవితంలో మనకి అండర్ గ్రౌండ్ అనేది రాదు. ఇట్లనే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడో ఉంటే ఎప్పటికీ రాదు. అప్డేట్ ఇస్తున్నా, ఇది నేను మీడియాకి ఇచ్చేస్తా. లేటెస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద ఉన్న లేటెస్ట్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీము టోటల్గా 162.8 అంటే 163 కోట్లు. ఇందులో దాదాపు 50 కోట్లు కేంద్రం, 84 కోట్లు రాష్ట్రం, 15 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్, యూఎల్బీ షేర్ అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్ అనుకుంటా, లోకల్ బాడీయా లెజిస్లేటివ్ బాడీ ఏమో అదే, వాట్ ఎవర్, యూఎల్బీ షేర్ 14 కోట్లు. ఇవన్నీ కలిపితే 163 కోట్లు. దీంట్లో ఇందూరు పట్టణ ప్రజలు వినండి, మొత్తం నెట్వర్క్ సువర్ నెట్వర్క్ 90.3 కిలోమీటర్స్ ఇప్పటిదాకా పని అయింది. పైప్స్ సప్లైడ్ 41.94, 42 కిలోమీటర్సే పైప్ సప్లై అయింది. నెట్వర్క్ లేడు 27 కిలోమీటర్సే వేసిరు. అవుట్ ఆఫ్ 90 కిలోమీటర్స్ 27 కిలోమీటర్స్ వేసిరు పైపులు. ఇన్స్పెక్షన్ చేంబర్స్ 7,500, 963 అయినాయి, 11-12% అయినాయి, 12%. మ్యాన్ హోల్స్ కొత్త కట్టాలా, కిందికి ఉన్నాయి, పైకి రేజ్ చేయాలి. ఇవి 4,004 కొత్తవి, 8,999 అంటే 99,000 రేజ్ చేసేటివి. రేజ్ చేసే 847 అయినాయి. కొత్త మ్యాన్ హోల్స్ 867 అయినాయి. ఇది మొత్తం కలిపితే 13% అయింది. ఇన్స్పెక్షన్ చేంబర్స్ 12% అయింది. ఇక పైపులు వచ్చినాయి, లే చేసినాయి, పైపులు వచ్చినాయి 46%, లే చేసినాయి 25% అయినాయి. హౌస్ సర్వీస్ కనెక్షన్ 45,000, 3,499 అయినాయి, 8% కూడా కాలే. కమిషనింగ్ ఆఫ్ ఓల్డ్ సివర్ లైన్స్ 250 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి, 18% అయింది వర్క్. టోటల్ ఆఫ్ సివర్ నెట్వర్క్, ఎస్టీపీస్ అండ్ పంప్ హౌసెస్ అన్ని ఇన్ ప్రోగ్రెస్ అని రాసేసారు. కలిపి ఏడ మొదలైనయా కాలేదా